దేశంలో అవినీతి కేసుల్ని తిరగదోడి నిందితుల్ని బోనెక్కించే అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇప్పుడు రోడ్డున పడింది. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా ఉండాల్సిన సిబిఐలో బయటపడ్డ అవినీతి ఆరోపణలు యావత్ దేశాన్నే నివ్వెరపరిచాయి. మామూలు పోలీసులు నిందితుల దగ్గర లంచాలు తీసుకుని కేసులు మాఫీ చేస్తారని చాలాసార్లు విన్నాం. కానీ సిబిఐ లాంటి అత్యున్నత సంస్థ డైరెక్టర్లే ఇలా లంచాలు మరిగి అక్రమార్కుల్ని వదిలిపెడతారని, అధికార పార్టీల నేతల ఆదేశాలతో అమాయకుల్ని కూడా కేసుల్లో ఇరికిస్తారు అని ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడింది. సిబిఐలో జరుగుతున్న ఈ అవినీతి బాగోతానికి ప్రధాని మోదీకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? దాని వెనక పెద్ద కథే ఉంది. సిబిఐలో నంబర్ 1 అధికారి అలోక్ వర్మ, నంబర్ 2 స్థానంలో ఉన్న రాకేష్ ఆస్థానాల మధ్య గత 2 ఏళ్లుగా ఈ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయంటే కారణం ఒక రకంగా మోదీనే. సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా ఆస్థానా పదోన్నతిని గతంలో అలోక్ వర్మ వ్యతిరేకించారు. అప్పటికే స్టెర్లింగ్ బయోటెక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్థానాను స్పెషల్ డైరెక్టర్ గా నియమించవద్దని అలోక్ వర్మ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఆస్థానా నియామకాన్ని తిరస్కరించింది. కానీ ఇది జరిగిన 2 రోజులకే, అంటే సెప్టెంబర్ 22న ఎలాంటి కమిటీ సమావేశం లేకుండానే ఆస్థానాను స్పెషల్ డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అప్పట్లో సుప్రీంకోర్టులో కేసు వేసిన టెక్నికల్ గా ఆస్థానా బయటపడ్డారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగింది. స్పెషల్ డైరెక్టర్ అయ్యాక రాకేష్ ఆస్థానా అలోక్ వర్మను టార్గెట్ చేశాడు. గతంలో ఇదే మోయిన్ ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచాలు తిన్నాడని ఆస్థానా స్వయంగా సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి లేఖ రాశాడు. కానీ అలోక్ వర్మ విషయాన్ని మరింత దర్యాప్తు చేసి సతీష్ సనా ఇచ్చిన వాంగ్మూలంతో ఆస్థానా గుట్టు బయటపెట్టాడు. మోయిన్ ఖురేషీ కేసులో ఆస్థానా కోట్ల రూపాయలు లంచాలు మెక్కాడన్న సాక్ష్యాలు చూపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు అలోక్ వర్మ. దీంతో వివాదం రచ్చకెక్కింది. ఈ వివాదంలో కీలకంగా ఉన్న ఆస్థానా బ్యాక్గ్రౌండ్ చిన్నదేమీ కాదు. 1984 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఈ ఆస్థానా. కేంద్ర ప్రభుత్వంలో చాలా మందికి సన్నిహితుడు. ముఖ్యంగా మోదీ అండ్ కోకి చాలా దగ్గరివాడు. ఇంత దగ్గర ఎలా అయ్యాడు అంటే గోద్రా దహనకాండపై దర్యాప్తు చేసిన సిట్ కి నాయకత్వం వహించింది ఆస్థానానే. కానీ ఈ కేసులో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ వచ్చింది. దీనికి బదులుగానే ఆయన్ను సిబిఐలో అడిషనల్ డైరెక్టర్ గా కూర్చోబెట్టారు. ఆపై అవినీతి ఆరోపణలు కూడా పక్కన పెట్టి ఆస్థానాను స్పెషల్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసులు నమోదైనా వాటిని తప్పించి అయ్యవారికి పదవి అప్పగించారు. నిజానికి మోదీ మొత్తం సిబిఐనే గుప్పిట పెట్టుకోవాలనుకున్నారు. ఇందుకోసం సిబిఐనే గుజరాతీమయం చేశారు. ఇప్పుడు సిబిఐ నంబర్ 1 అలోక్ వర్మ తప్ప మిగిలిన ఉన్నత స్థాయి డైరెక్టర్లంతా గుజరాతీయులే. సిబిఐ నంబర్ 2 ఆస్థానా గుజరాతీ క్యాడర్ ఐపీఎస్ఏ. ఆయనొక్కరే కాదు, సిబిఐలో ఉన్న 3 అడిషనల్ డైరెక్టర్లలో 2 గుజరాతీ క్యాడర్ ఐపీఎస్లే. ఇక డిఎస్పీ స్థాయిలో ఉన్న ఐపీఎస్లలో కూడా గుజరాతీల లెక్క ఎక్కువే. ఇలా సిబిఐ మొత్తాన్ని గుజరాతీమయం చేసి తన గుప్పిట పెట్టుకున్నారు మోదీ. మోదీ ప్రధానైన 4.5 ఏళ్లలో సిబిఐ ఒక్క కేసులో కూడా శిక్షలు వేయించలేకపోయింది. ఎక్కడి వరకో ఎందుకు, దేశాన్ని కుదిపేసిన 2G స్కామ్ లో కూడా ఆధారాలు సమర్పించలేకపోయింది. ఇక మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ స్కామ్ లో కూడా ఇదే జరిగింది. ఈ 2 కేసులే కాదు, మీడియాలో రాని చాలా కేసులు ఈ 4.5 ఏళ్లలో గాల్లో కలిసిపోయాయి. కాంగ్రెస్ కూడా సిబిఐని తనకు అనుకూలంగా వాడుకుందన్న విమర్శలున్నాయి. కానీ ఇంతలా సిబిఐని గుప్పిట పెట్టుకున్నది మాత్రం కమలనాథులే. నిజానికి కాంగ్రెస్ హయాంలోని స్కామ్ కేసుల్ని కూడా మాఫీ చేస్తూ సిబిఐని ఇంతలా ముందుకు నడిపిస్తున్నారు అంటే కేంద్ర పాలకుల ఉద్దేశమేంటో అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.